కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఈ సంగతులు రెండు రకాలైనటువంటి సంగతులకి, వదిలే స్థితికి, సంపాదించుకుంటారా వదలమన్న స్థితి, క్రొత్త నిబంధన వదులుకునే స్థితికి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు చెప్పండి. మేము దేవుని వాక్యమును కలిపి చెరపట్లేదు. దేవుడు మంచోడు బ్రదర్, ఆయన అట్లా మేము పేదోడుగా ఉంటాం ఇష్టం ఉండదు, మేము వాళ్ళ దగ్గర అడుక్కు తినేవాళ్ళ బతికితే ఆయనకి ఇష్టం ఉండదు, లేకపోతే వాడు ధనికులుగా ఉండి మేము పేదోడుగా ఉండాలి, దీనంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకోవట్లేదు అని కలిపి చెరిపే వారిలా మేము లేము. కలిపి చెరుపుతారు, లేదు మంచోడు దేవుడు మనం ఎప్పుడు బాగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు అని చెప్పి. కానీ గుర్తుపట్టండి, దేవుడు మనలను తాత్కాలికంగా కొంతకాలము మనలను ఇలాగ చేయమని చెప్తున్నాడు. అంటే మన జీవితం మొత్తం అంటే 70-80 సంవత్సరాలు అది ఆయనకు ఒక్క రోజులో ఒక 5-6 గంటలు సంబంధించిందే, అంతకన్నా తక్కువ, చాలా తక్కువ రోజులు, అది కొంచెం కాలమే. మనం సహించిన వారమై ఉండాలి.